అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి జూన్ 4వ తేదీన బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు వృషభ రాశి వారు జాతక ఫలితాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ వీడియోలో మనం మంచి చెడు సమయాల గురించి కూడా తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈరోజు విషయాలు త్వరగా జరుగుతున్నాయి మరియు మీరు ఊహించని వాటిని సర్దుబాటు చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. మీరు వివిధ దిశల్లోకి లాగబడతారు, కానీ మీ సానుకూలత మీ బలం అవుతుంది. మీరు దీర్ఘకాలంలో విలువైనదిగా నిరూపించబడే అసలు మరియు తాజా ప్రణాళికలతో ముందుకు వస్తారు. మీ ప్రియమైన వారిని మీ ప్రణాళికల్లో చేర్చుకోండి. మీరు ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు. వృషభ రాశి వారు మీరు ఇటీవల జీవనశైలిలో కొన్ని మంచి మార్పులు చేసుకున్నారు మరియు అవి ఫలించడం ప్రారంభిస్తాయి. మీరు ఈరోజు పోటీలో గెలవచ్చు లేదా మీరు గతంలో కంటే మెరుగ్గా రాణించవచ్చు. మీ చర్మం మీ ఆరోగ్య సంబంధిత మార్పుల నుండి ప్రత్యేకంగా ప్రయోజనం పొందుతుంది. మీ మొటిమలు మాయమవుతాయి లేదా మీరు మంచి ట్యాన్ను అభివృద్ధి చేసుకోవచ్చు. మీరు ఆరోగ్యంగా కనిపించడం మరియు అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. వృషభ రాశి వారి ప్రేమ మరియు సంబంధాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మీరు ఎవరితోనైనా అందమైన వ్యక్తితో ప్రేమలో ఉండవచ్చని కార్డులు చూపిస్తున్నాయి, కానీ అది ఒక ఉద్వేగభరితమైన మరియు సన్నిహిత అనుబంధంగా అనిపిస్తుంది. కాబట్టి భావోద్వేగ సరిహద్దుల నుండి మిమ్మల్ని మీరు విడిపించుకొని రోజును సద్వినియోగం చేసుకోండి. వ్యక్తి దూరంగా వెళ్ళాలనుకుంటే స్వాధీనత భావంతో ఉండకండి. అతను కొంతకాలం తరువాత మీ వద్దకు తిరిగి వస్తాడు. అతను మీ విలువను గ్రహించనివ్వండి. వృషభ రాశి వారి కెరియర్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు మీ ఉద్వేగాన్ని లేదా మీ కెరియర్ దిశను పూర్తిగా మార్చుకునే బలమైన అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీరు ఒక అభిరుచిగా మాత్రమే భావించినది డబ్బు సంపాదించే మార్గంగా అభివృద్ధి చెందవచ్చు. దీనిపై పూర్తి సమయం దృష్టి పెట్టడానికి మీరు మీ ఉద్యోగాన్ని వదులుకోవచ్చు. ఇది భయానకంగా అనిపించవచ్చు, కానీ ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి మరియు దీనికి సమయం పట్టవచ్చు. చివరికి ఇది ఆర్థికంగా లాభదాయకంగా మారుతుంది. ఇప్పుడు మనం మంచి చెడు సమయాల గురించి తెలుసుకుందాం. స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం జూన్ 4 బుధవారం నాడు సూర్యోదయం ఉదయం 5:28 సూర్యాస్తమయం సాయంత్రం 6:27 తిథి నవమి రాత్రి 1:44 నక్షత్రం ఉత్తర పూర్తి వర్జ్యం ఉదయం 11:34 నుండి మధ్యాహ్నం 1:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:31 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. అమృతకాలం రాత్రి 9:51 నుండి రాత్రి 11:34 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.